తెలంగాణలో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం ప్రజలను హడలెత్తించింది. హైదరాబాద్ లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి అంధకారం నెలకొంది. చెట్లు నేలకూలాయి. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ లో సెంట్రింగ్ కార్మికులు షెడ్ పై రిటైనింగ్ గోడ కూలటంతో పెను ప్రమాదం సంభవించింది. ఘటనలో 7 కార్మికులు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఇక మృత్యువాత పడిన కార్మికులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. హలో వర్షాల నేపథ్యంలో మున్సిపల్ శాఖ అప్రమత్తమైంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఈవీటీఎం డైరెక్టర్, జలమండలి ఎండీలు అలర్ట్ అయ్యారు. నగరంలో మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక దీనికోసం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు, ఎస్పీటీ వాహనాలు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లా మియాపూర్లో 13.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం ప్రజలను హడలెత్తించింది. హైదరాబాద్ లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి అంధకారం నెలకొంది. ఇక చెట్లు నేలకూరిగాయి. గోడ ప్రమాదంలో మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు? గాయపడ్డ వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? చనిపోయినటువంటి 7 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మృతదేహాలను కూడా గాంధీ మార్చురికి తరలించడం నేపథ్యం ఏర్పడుతుంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఇంకా అక్కడ శిథిలాలను తీస్తున్నారు కాబట్టి ఇంకా లోపల ఇంకా చాలా మంది కూడా ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు భావిస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా గోడ కూలినటువంటి ఆ ఒక్క మొత్తం అన్ని తీసిన తర్వాత కొంచెం క్లారిటీ వస్తుందని చెప్తారు. అయితే ఇప్పటికే ఎవరైతే భారీ స్థాయిలో కూడా గాయపడినటువంటి వారిని అందరినీ కూడా రాత్రి కుకట్పల్లిలో ఉన్నటువంటి మమతా హాస్పిటల్ కి వారిని చేర్చడం జరిగింది. అక్కడ వారి పరిస్థితి కొంచెం కుదురు పడినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఒక్కసారిగా గోల కూడడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిన్న చనిపోయిన నేపథ్యం ఏర్పడుతుంది. దాదాపు 7 మంది ఆ ఒక్క స్థితిల కింద ఉన్నారు. దాంట్లో ఇప్పటికే మృతులు వచ్చి తిరుపతిరావు వచ్చి 25, శంకర్ వచ్చి 1, తర్వాత రాజు 25, రాము యాదవ్ వచ్చి 34, గీత వచ్చి 32, హిమాంష్ వచ్చి 4 సంవత్సరాలు. ఒక పిల్లాడు చనిపోయిన నేపథ్యం పడుతుంది. వీరందరూ చనిపోవడంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వీరందరూ కూడా తిరుపతి మాజీ వచ్చి 20 సంవత్సరాలు వచ్చి అతనిది వచ్చి ఒడిశా రాష్ట్రము, తర్వాత శంకర్ వచ్చి 22 సంవత్సరాలు అతను కూడా ఒడిశా, రాజు వచ్చి ఒడిశా, తర్వాత ఖుషి వచ్చి ఒడిశా, రామ్ యాదవ్ వచ్చి
అతను మాత్రం ఛత్తీస్గఢ్, తర్వాత గీత వచ్చి ఛత్తీస్గఢ్, హిమాంశు వచ్చి ఛత్తీస్గఢ్. సో వీళ్ళు ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకా తీస్తున్నారో గోడ స్లాబ్ కింద ఏదైతే కూలిన బట్టి ఆ సిమెంట్ కానీ వీటిపైన కింద ఇంకా మృతదేహాలు లభించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సహాయక చర్యలు పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి, మరోవైపు ఇది ఒక గోడ కూలిన బట్టి ఇది ఒక సిచ్యువేషన్ ఒకవైపు ఉంటే, ఇటు బేగంపేట నాలా దగ్గర మరో 2 మృతదేహాలు కొట్టుకొని వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నాలాలో రాత్రి రుద్ర యువకుల యొక్క మృతదేహాలు కొట్టుకొని వచ్చే వాటిని కూడా ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకుని ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన వాళ్ళు కానీ డిఆర్ఎఫ్ సంబంధించిన వాళ్ళు లోకల్ పోలీసులు కానీ అలాగే క్లూస్ టీంలు కూడా వాళ్ళు వచ్చారు. వారు ఎక్కడిని ఎవరు ఏంటి అనేది కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా చూస్తుంటే కాబట్టి ఆ 2 మృతదేహాలు కూడా మరి కాసేపట్లో గాంధీ హాస్పిటల్ కి తీసుకురాబోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. టోటల్ గా మనకి ఇప్పుడు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బాచుపల్లిలో 7 మంది, ఇక్కడ ఆల్రెడీ ఎక్కడైతే బేగంపేటలో ఉన్నటువంటి మరొక 2, టోటల్ గా 9 మంది ఇప్పుడు మృత్యువాత పడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా కొంతమంది నాళాల్లో పడిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. కొంతమంది చెట్ల కింద ఉన్నప్పుడు పడినటువంటి మరికొంతమంది ఉన్నారు. వారి పూర్తి వివరాలు మనకు మధ్యాహ్నం లోపల వరకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుందనేది కూడా ఎవరు ఊహించుకోలేరు. ఎందుకంటే రాత్రి పడినటువంటి వర్షం అంతా దాదాపు 2 గంటలు పడడంతో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత భారీ స్థాయిలో కూడా పడుతుందని. ఎందుకంటే ఇంత ఎండ బాగా వస్తుంది, ఒక్కసారిగా కూడా వర్షపాతం నమోదైనప్పుడు తక్కువ స్థాయిలోనే నమోదవుతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రెయిన్ సీజన్ లో ఏ రకమైనటువంటి వర్షం పడుతుందో దానికంటే రెట్టింపు పడినటువంటి నేపథ్యం కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బంది పడిన మొత్తం నగర జీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయినటువంటి సిచ్యువేషన్. భారీగా ట్రాఫిక్ అయిపోయింది. ఎవరైనా గాయపడినటువంటి వారిని అందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే కూడా భారీ స్థాయిలో కూడా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి నేపథ్యం కాబట్టి రాత్రి ఏకంగా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి ఆ పరిస్థితులు చక్కదిద్దేంత వరకు కూడా వర్షం పడుతున్నా కూడా అప్పటికే అధికారులందరూ కూడా రంగంలో దిగి పరిస్థితిని కాస్త సమీక్షించి వాళ్ళందరూ కూడా కొంచెం ఫ్రీ మూవ్మెంట్ లేక చేశారు. అలాగే విద్యుత్తును కూడా రీస్టోర్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. కానీ అప్పటికే చాలా మంది కూడా ఇటు ఇండ్ల దగ్గర నిలబడుకున్న వారు కానీ, షాపుల దగ్గర నిలబడుకున్న వారు కానీ, చెత్త కింద నిలబడుకున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా గాయాల పాలన బట్టి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరి కొంతమంది కొన్ని చోట్ల నాలాల్లో కూడా మరొకసారి వెతుకుతున్న వాటి నేపథ్యం కాబట్టి ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నాలాల్లో విషయంలో ఎక్కడైతే పూడిక ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్, వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆగిపోతున్నటువంటి ఆ ప్రాంతాలు అవుతుంది. వాటిని ఇప్పటికే జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం కాబట్టి అక్కడ ఎక్కడికక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది ముందుకు వెళ్లేలా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ వర్షం పడితే కూడా దానికి ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామనేసి కూడా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. సో భారీగా ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పుడు మరి కాసేపట్లో అక్కడ వెళ్తారు. ఆ నాయకులు మాత్రం వెళ్ళలేని బట్టి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పటికే మృతుల యొక్క కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో చాలా మంది కూడా ఇంకా కొంతమంది మృతదేహాలు ఇంకా వెలికితీసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. మరోవైపు ఇటు చేవెళ్ళ కానీ మోయినాబాద్ లో పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా చెట్లు విరిగిపోవడము, విద్యుత్ పోల్స్ అన్ని కూడా విరిగిపోయినటువంటి నేపథ్యం పడుతుంది. అక్కడ కూడా ఏమన్నా ఎవరికైనా గాయాల పాలు ఏమైనా అయ్యారని లేదా కూడా వారు చెక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.